రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ కు వెంకటేశ్వరరావు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారు పాల్గొంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాఏకీన 1,000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పులు ఇచ్చేశారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వటం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేసేయాలని, కొద్దిగా ఏమన్నా మిగిలింటే ఎల్లుండి అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ ఉంది జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి. అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలివారికి వితంతువులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా నిలబడుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ని 6,000 కూడా ఇవ్వడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1,000 పెంచి 3,000 అడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది. ఇక ఆగస్టు నుంచి కూడా 4,000 చొప్పున వస్తుంది. అది కూడా కొంత వివరణ అవసరం అవుతుంది. ఈ రకంగా చెప్పిన హామీలను వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు 7 మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి ఈ పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం.
అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు బ్యాంకుల్లో. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి. వాళ్ళు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే, అతి త్వరలోనే మరో 1-2 రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతాం. మనం క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం, ఈ రైతుల తాలూకు ఆవేదనని. అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట నిస్సిగ్గుగా చెప్పేసేటంటే ఆయన ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు, లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దానిపై చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు అన్నమాట పోలవరం ప్రాజెక్ట్ అంటే. కాపర్ డ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో, ఎందుకు చేస్తారో, ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం, ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి దాని మీద కూడా సరైనటువంటి అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిద్దరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్ల ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు, పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లనంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది ఇక్కడికి. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్న నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసేది ఏంటంటే డాంబికాలకి పోకండి, భేషజాలకి పోకండి. మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ మేము చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు. ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా పడలేదు అక్కడ మీ హయాంలో, 1 ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో 24 నుంచి 29 లోపల దాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాట తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 8 గంటలకి ఎయిర్పోర్ట్కి వస్తున్నారండి. వచ్చి రాజమండ్రి నుంచి బై రోడ్డు పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఒక గ్రామంలో, మీ దగ్గర ఉందంట డీటెయిల్స్, డిపిఆర్ మీ దగ్గర ఉన్నాయి డీటెయిల్స్, పవన్ కళ్యాణ్ గారు సరే రేపు ఉదయం 8 గంటలకి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి దగ్గర నుంచి బై రోడ్డు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తారు. అక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఉప్పాడ, మరుసటి రోజు ఉప్పాడలో ఆయన ప్రోగ్రాం ఉంది. ఉప్పాడలో ఉన్నటువంటి జనాలతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద కూడా మాట్లాడతారు. 3వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. 3వ తారీఖు ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ విజయవాడ వెళ్తారు. ఇది అంటే డీటెయిల్ ప్రోగ్రామ్ నా దగ్గర లేదు, అది నేను కాకినాడ నుంచి
ఓకే, అదే నేను చెప్పింది. 7వ తారీఖుని 1వ తారీఖుని గొల్లప్రోలులోనండి, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పెన్షన్ల కార్యక్రమం. 2వ తారీఖున మన పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ఇరిగేషను ఈ అధికారులతో కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3వ తారీఖున నేను చెప్పినందుకు ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళతో సమావేశమై వారితోటి చర్చించి వాళ్ళకి ఏ రకంగా ఈ ఉప్పాడ సముద్ర తీరం ఉంది కదా, సాధారణంగా ఎక్కువగా ఆటుపోట్లు గురవుతుంది ఆ ప్రాంతం, దాన్ని ఏ రకంగా బాగు చేసుకోవాలనేటువంటి దాన్ని కూడా వాళ్ళతో మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.